నేను రాసినటువంటి పుస్తకం ధ్యాన శాస్త్రం. దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ టాపిక్ మనసులు కలవలేదు. దీని గురించి కొంచెం తెలుసుకుందాం. సహజంగా లోకంలో గమనిస్తే చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతూ ఉంటారు. అలా తగులాడుకునేవారు కొందరైతే తిట్టుకునేవారు కొందరు, అస్తమాను పోట్లాడుకునేవారు కొందరు, ఆఖరికి కొట్టుకునేవారు కూడా కొందరు ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో సహజంగా శారీరకంగా ఆర్థికంగా బలహీనంగా ఉండే స్త్రీ భర్త బాధలు భరించలేక పుట్టింటికి వెళ్ళిపోతుంది. అలాంటి సందర్భాల్లో సహజంగానే ఆమె తల్లిదండ్రులు ఆమెతో ఏమంటారంటే, ఇవన్నీ భార్యాభర్తల మధ్య సహజం, సర్దుకుపోవాలని చెప్పి తిరిగి భర్త వద్దకు పంపిస్తారు. కానీ కొద్ది రోజులకే వారు మరలా గొడవలు పడి మళ్ళా తిరిగి పుట్టింటికి వచ్చేస్తుంది. తన బాధలు చెప్పుకుంటూ ఇంక నేను వారితో ఉండలేను, ఇక నేను వెళ్ళను అంటుంది. అప్పుడు వీరి పెద్దలు కలిసి వారిద్దరికీ రాజీ చేసి మరల కలవడానికి ప్రయత్నం చేస్తారు. అలా ఏమి చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరిద్దరి పరిస్థితి తిరిగి మొదటికే వస్తుంది. అలా లోకంలో ఇంకా ఎన్నో కారణాల రీత్యా భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో పెద్దలు ఏమంటారంటే, వారి మనసులు కలవలేదు, వారి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి, వారిని కలపడం మన వల్ల కాదు అని అంటారు. ఏమి చేయాలో తెలియక వారిద్దరిని విడాకులు తీసుకోమని కూడా సలహా ఇస్తారు. అదే పరిష్కారం అని అనుకుంటారు. ఏమి చేయాలో తోచక ఈ రకంగా సలహా ఇస్తారు. సహజంగా ఇలా జరుగుతూ ఉంటుంది సమాజంలో, మనం చూస్తూ ఉంటాం కూడా. ఇలాంటి సందర్భాల్లో విడాకులు తీసుకోవచ్చు, కానీ ఒక రకంగా భార్యాభర్తలు విడాకులు తీసుకుని విడిపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా వారికి పిల్లలు ఉంటారు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి, ఇంకా ఎన్నో కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. కానీ వారికి అంతకన్నా మార్గం కనిపించదు. ఇష్టంతో మొదట్లో వారిద్దరూ ఒక్కటైనా చివరికి ఇలా విడిపోవాలని అనుకోవడానికి ముఖ్య కారణం వారి మనసులు కలవకపోవడమే, వారి అభిప్రాయాలు ఒక్కటి కాకపోవడమే. అంటే ఇక్కడ సమస్య మనసులు కలవకపోవడమే అని అర్థమవుతుంది. ఎందుకంటే పెద్దలు సర్ది చెప్పి శరీరాలు దగ్గర చేస్తున్నారు, కానీ వారి మనసులు కలపలేకపోతున్నారు. అంటే వారిద్దరి మానసిక స్థితులు వేరు వేరు అన్నమాట. అందుకే ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య మళ్ళీ మొదటికే వస్తుంది. అంటే సమస్య మనసు దగ్గర ఉంది. ఇలాంటి సందర్భాల్లో మనసులు కలపగలిగితే వారిద్దరూ తప్పకుండా మరలా ఒక్కటి కాగలుగుతారు. కారణం దేహం వేరు, మనసు వేరు. మనసు చెప్పినట్లే దేహం వింటుంది. అభిప్రాయాలు దేహానివి కాదు, మనసువి. విరుద్ధంగా ఉన్న వారి అభిప్రాయాలు మనసుకు సంబంధించినవి. అందుచేత కలపవలసింది దేహాలను కాదు, మనసులను కలపకుండా దేహాలు కలపడం సాధ్యం కాదు. నూనె నీళ్లు కలుపుదామన్నా కలవవు, ఎంత కలిపినా కలవవు. కారణం వాటి సాంద్రతలు వేరు. అటువంటి వాటిని కలపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అలాగే విరుద్ధ భావాలున్న మనసులు కూడా కలపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మరి దీనికి పరిష్కారం ఒక్కటే, ఇద్దరి మనసుల స్థాయి ఒక్కటి చేయాలి. విరుద్ధమైన మానసిక స్థితిలో ఉన్న వారిని కలపాలంటే వారి మానసిక స్థితులు ఒక్కటి చేయాలి. దీనికి ఏకైక మార్గం ధ్యానమే. కారణం ధ్యానం శరీరానికి సంబంధించి కాదు, మనసుకు సంబంధించినటువంటి సాధన. మనసును శుద్ధి చేసేటువంటి సాధన, మనసును మార్చే సాధనం, మనసును నిశ్చలం చేసే, నిర్మలం చేసే సాధన. ఎవరైనా సరే కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ విశేషమైన ధ్యాన సాధన చేస్తే ఎటువంటి వారి యొక్క మనసైనా సరే శుద్ధమవుతుంది.
అంటే వారి గుణాలు మారతాయి. తద్వారా వారి ప్రవర్తన కూడా మారుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనసు మారకుండా మనిషి ఎప్పటికీ మారడు. మనిషి మారాలన్నా, మనిషి ప్రవర్తన మారాలన్నా ఖచ్చితంగా మనసు మారవలసిందే. కారణం మనిషి ప్రవర్తనకు మనసే కారణం కనుక. అందుచేత విరుద్ధ మానసిక స్వభావాలు ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరూ ధ్యాన సాధన విశేషంగా చేస్తే కొన్నాళ్లకు వారి మనసులు శుద్ధమై ఒకే స్థాయికి రావడం వల్ల విభేదాలు తొలగిపోతాయి. మరలా ఇద్దరూ ఒకటి కాగలుగుతారు. కారణం వారి అభిప్రాయాలు ఒకటై ఇద్దరూ కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అందుచేత మనసులు కలవకపోతే విడాకులు పరిష్కారం కాదు, ధ్యానమే పరిష్కారమని తెలుసుకోండి. చాలామంది వీడికి ఇది పుట్టుకతో వచ్చిన బుద్ధి, పుడకల్లో పెడితే కానీ పోదు అని అంటూ ఉంటారు. కానీ పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల్లో పెట్టినా పోదు, ధ్యానంలో పెడితే పోతుంది. అందుచేత ధ్యానం విలువ తెలుసుకోండి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. ఏమాత్రం మీలో విభేదాలు ఉన్నా సరిచేసుకోండి. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ అర్థం చేసుకుంటూ ఆనందంగా జీవించగలుగుతారు.